ప్రజల పక్షం ఎన్ఎన్టీఫై న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అనుక్షణం ప్రజల పక్షం ఎన్ఎన్టీఫై న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో థాంక్యూ డిప్యూటీ సీఎం ధన్యవాద్ బైక్ ర్యాలీ నిర్వహణ. అనుక్షణం ప్రజల పక్షం ఎన్ఎన్టీఫై న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కొరతను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన. అనుక్షణం ప్రజల పక్షం ఎన్ఎన్టీఫై న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇచ్చిన అప్పు అడిగినందుకు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన వ్యక్తిపై హత్యాయత్నం కేసు నమోదు. అనుక్షణం ప్రజల పక్షం ఎన్ఎన్టీఫై న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో ఘనంగా వడ్డే ఓబన్న జయంతి వేడుకలు నిర్వహించిన బీజేపీ శ్రేణులు. ఇక డీటెయిల్స్ చూస్తే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా మదనపల్లిలో కాంగ్రెస్ శ్రేణులు భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2 కీలక నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. పథకం నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించే ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు. గతంలో ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇచ్చేదని, ఇప్పుడు దానిని 60%కి తగ్గించి రాష్ట్ర ప్రభుత్వంపై 40% భారం మోపిందని వారు విమర్శించారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పేరు మార్పులకు మరియు అందులోని నిధులను తగ్గించడం నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను అందులో భాగంగా మా జిల్లా కేంద్రమైన మదనపల్లిలో ఈరోజు మా పార్టీ తరఫు నుంచి రెండు విషయాల మీద నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ఒకటి, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడము. రెండవది, అదే పథకంలో ఇంతకు ముందు 90% నిధులు కేంద్రం భరిస్తూ 10% నిధులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద 40% పోతూ కేంద్ర ప్రభుత్వం కేవలం 60% నిధులే ఇస్తూ ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి ఈ బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. దానికి నిరసనగా మా పార్టీ తరఫు నుంచి ఈరోజు దేశవ్యాప్త నిరసనలు చేస్తున్నాము. ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. ఈ యొక్క వేదిక నుంచి ఈ ప్రభుత్వాలకు ఒకటే తెలియజేస్తున్నాం. ఈ యొక్క జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని, పేదల కోసం ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని బీజేపీ ప్రభుత్వం ఎందుకోసం దీన్ని రద్దు చేస్తా ఉంది, ఎందుకోసం నిధులు దీనికి ఆపేస్తా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క వేదిక నుంచి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి, ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం. ఈ యొక్క ప్రభుత్వాన్ని యథాతథంగా కొనసాగించకపోతే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. పేద ప్రజలు తిరుగుబాటేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా మీ యొక్క పార్టీకి భవిష్యత్తులో పుట్టగట్టు ఉండదని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకోసమంటే ఈ యొక్క పేద ప్రజల నుంచి ఒక్కసారి తిరుగుబాటు మొదలైందంటే భవిష్యత్తులో మీరు ఎన్నో రాష్ట్రాల్లో. స్వాతంత్ర సమరయోధులు రేనాటి వీరుడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి భారతీయ జనతా పార్టీ అన్నమయ్య జిల్లా కార్యాలయంలో ఘన నివాళులర్పించారు. సిపాయిల తిరుగుబాటుకు ముందే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన విప్లవ వీరుడు వడ్డే ఓబన్న. దేశం కోసం పోరాడిన తొలి స్వాతంత్ర సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యానికి వెన్నుముకలా నిలిచారు. ఆయన సాగించిన అలుపెరగని పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకం. వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆ మహనీయుని త్యాగాలను స్మరించుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎల్లంపల్లి ప్రశాంత్, పులి నరేంద్ర కుమార్ రెడ్డి, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు పిల్లా స్వామినాయక్, పట్టణ అధ్యక్షులు పూల నాగరాజు, రూరల్ మండల అధ్యక్షులు తరిగొండ వెంకటరమణారెడ్డి, సీనియర్ నాయకులు బర్నేపల్లి రవికుమార్, పూల నాగరాజ, బొమ్మిశెట్టి గోకుల్, వల్లిగట్ల శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆ యుద్ధంలో 40 బహిరంగంగా వేలాది మంది సమక్షంలో ఉరి తీసేశారు. భారతీయులు ఒకరిని భయపెట్టాలి బ్రిటిష్ వాళ్ళని. ఉరి తీసిన తర్వాత ఆ తిరుగుబాటు అనేది మన సిపాయిల తిరుగుబాటు నాంది పలికింది. బ్రిటిష్ కాలంలో ఉండే సిపాయిలు మన దేశంలో ఉండే భారతీయ కొండమరిపల్లి ఇన్ఛార్జ్ జయరాం యాదవ్ ఆధ్వర్యంలో గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో ఫైనల్లో బోడుములద్దీని జట్టు విన్నర్ గా నిలిచింది. కొండమరిపల్లి గ్రామ ఇన్ఛార్జ్ జయరాం యాదవ్ చేతుల మీదుగా విజేతలకు క్రికెట్ కప్పులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జయరాం యాదవ్, కెప్టెన్ అబ్దుల్లా, వైస్ కెప్టెన్ నాగరాజ, రామచంద్ర, మహమ్మద్ వలీ దాబవ్, సయ్యద్ వలీ, చరణ్, క్రాంతి, మున్నా తదితరులు పాల్గొన్నారు.
బంగారుపాలెం మండల కేంద్రంలోని తగ్గువారిపల్లి గ్రామ పంచాయతీ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న రామయ్య పొలం వద్ద ఘర్షణ కేసులో 2 వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు బంగారుపాలెం అర్బన్ పోలీస్ స్టేషన్ సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. సీఐ కథనం మేరకు పలమనేరు శ్రీనగర్ కాలనీకి చెందిన కరీం కుమారుడు అస్లాం బాషా బంగారుపాలెంకు చెందిన సల్మాన్ కు ₹1,00,000 అప్పు ఇవ్వడం జరిగిందని, అప్పు విషయంగా అస్లాం బాషా బంగారుపాలెంకు వచ్చి సల్మాన్ ను డబ్బులు అడగ్గా వారి మధ్య మాటామాటా పెరిగి అస్లాం బాషాపై సునీల్ దాడి చేయడంతో అస్లాం బాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బంగారుపాలెం సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. మదనపల్లి స్థానిక జిఆర్టీ స్కూల్ నందు ఏపీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మునిగోపాల కృష్ణ వారు మదనపల్లిలో పుట్టి బీటీ కళాశాలలో తన విద్యాసం పూర్తి చేసి నటన మీద ఆసక్తితో ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ చేసి స్కూల్ లైఫ్ మూవీలో నటించిన విలన్ క్యారెక్టర్ నటుడు నరేష్ కు మునిగోపాల కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026. సో నా పేరు నరేష్ టిట్లాబాయ్, మన మదనపల్లి బీటీ కళాశాల పూర్వపు విద్యార్థిని. సో ముఖ్యంగా మన మదనపల్లిలో స్కూల్ లైఫ్ అండ్ మూవీని వీక్షించి నాలో ఉన్నటువంటి నటనని వీళ్ళకు బాగా నచ్చిన తర్వాత ముఖ్యంగా మన మదనపల్లి సీనియర్ సిటిజన్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో నాకు సన్మాన కార్యక్రమం చేయడం చాలా గర్వకారణం, ధన్యుడిని. ముఖ్యంగా ఈ యొక్క ప్రస్తావన అనేది దగ్గరలోనే ఓటీటీ ఫిలిమ్స్ అయిపోయాయి, యూట్యూబ్ థియేటర్ అయిపోయినాయి, అదేవిధంగా థియేటర్స్ మూవీస్లో కూడా చేసేదానికి ఆపర్చునిటీ వచ్చింది, చేస్తున్నాను. సో సీరియల్స్లోన సినిమాలోన మంచి నటుడిగా భవిష్యత్తులో వెండితెరపైకి మంచి నటన చాతుర్యాన్ని నాలో ఉన్నటి కళని వెండితెర వైపుగా నేను చూపించగలిగి మీలాంటి ఆదరణ ఉండగలిగితే భవిష్యత్తులో ఇంకా మంచి సోపానాలుగా ఎదుగుతానని కోరుకుంటాను. ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చిన రెవెన్యూ అధికారులు రాజకీయ ఒత్తిళ్లతో మళ్లీ అప్పీల్ చేస్తున్నారని మాజీ సైనికులు మండిపడుతున్నారు. రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు వత్తాసు పలుకుతూ సైనికుల హక్కులను కాలరాస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, అయినా సరే తమ పోరాటం ఆపమని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మాజీ సైనికులకు కేటాయించిన భూములను అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మా ప్రాణం పోయినా సరే మాజీ సైనికుల హక్కుల కోసం ఎక్కడికైనా వెళ్లి పోరాడతాం. భూ కబ్జాదారులకు రెవెన్యూ అధికారులు సహకరించడం దారుణమని మాజీ సైనిక ఉద్యోగ సంఘ నాయకులు విమర్శించారు. మాజీ సైనికుల కోసం ఎక్కడికైనా పోరాడతాము. ఇంతకుముందు వంకబొడ్డిపల్లి కాడ వాయిల్పాడు దగ్గర మేము పోయాం. మా మాజీ సైనికుడు కుమారు గురేసుకొని చనిపోతే రెవెన్యూ అధికారులు ఆయన సతాయిస్తే చనిపోయాడు. మేము పోయి రోడ్డు మీద ధర్నా చేస్తే మా మీద కేసులు పెట్టారు. మొన్న పీలేరులో ఒక ఇష్యూ జరిగింది. అక్కడ రాజకీయ నాయకులు కొంచెం రియల్టర్లు వాళ్ళు అక్కడ దాడి చేస్తే 30 మంది దాడి చేశారు. మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే నాకు రిటైర్ అయినప్పుడు ₹1,00,000 నాకు వచ్చింది లంసమ్ అమౌంట్. 30 లక్షలు మా మీద పరువు నష్టం దావా వేశారు వాళ్ళు. అంటే కేసులు పెడితే భయపడతామనుకున్నారు. ఇట్లా కేసులు భయపడే పరిస్థితి లేదు. మేము మాజీ సైనికులము, మాజీ సైనికులు కలిసి ఉంటాము. మాజీ సైనికుల జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టేలేదు. జై హింద్, జై భారత్. పీలేరు మాజీ సైనికుల అధ్యక్షుడిగా కెప్టెన్ టి రెడ్డప్పరెడ్డి గారు మన జిల్లా సైనిక సమ్మేళనంగా ఇక్కడ అందరము కలిసిమెలిసిన దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. మనం అందరము కలిసిమెలిసి పోరాడి మాజీ సైనికులకు కావలసినటువంటి అవసరాలను మనం గవర్నమెంట్ దగ్గర నుంచి మనకు ఏ విధముగా వీలైతే ఆ విధముగా మనం అందరం పోరాడి మన స్పర్శ్ సెంటర్ను, మన సోల్జర్ బోర్డ్ ఆఫీసును మనం ఎక్కడికి తెచ్చుకుందాం. జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ ఆధ్వర్యంలో అన్నమయ్య మదనపల్లి జిల్లా కళను సాకారం చేసిన ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాద్ బైక్ ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. సుమారు 6 సంవత్సరాల పోరాటం 2019 మే 31న మదనపల్లి జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ పోరుబాటు పట్టిన రోజు. ఆ రోజు నుంచి ఎన్నో విధాలుగా జనసేన పార్టీ మదనపల్లి జిల్లా కేంద్రంలో ఎన్నో పోరాటాలు చేసిన విషయం తెలిసిందే. 1,00,000 పోస్ట్ కార్డుల ఉద్యమం, జిల్లా కేంద్రం చేయాలని 1,00,000 సంతకాల సేకరణ కార్యక్రమం, నిరాహార దీక్షలు, రాస్తారోకోలు చేసిన గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక అన్నమయ్య మదనపల్లి జిల్లా కళను సహకారం చేసినందుకు గాను ఎన్డీఏ ప్రభుత్వ రథసారథి అయినటువంటి మా జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు
మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడుకు, మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మదనపల్లి పట్టణ పురవీధుల్లో థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ నినాదంతో జనసేన పార్టీ శ్రేణులతో కలిసి ధన్యవాద్ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తమ నాయకుడు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి బెంగళూరు బస్టాండ్ సర్కిల్ మరియు నీరుగట్టువారిపల్లి సర్కిల్లో పాలాభిషేకం నిర్వహించి పవన్ కళ్యాణ్ పై తమకున్న ప్రేమాభిమానాలను మదనపల్లి జిల్లా నిజం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. అలాగే ధన్యవాద్ బైక్ ర్యాలీ జనసేన పార్టీ కార్యాలయం దగ్గర నుంచి అంబేద్కర్ సర్కిల్, టౌన్ బ్యాంక్ సర్కిల్, చిత్తూరు బస్టాండ్, బెంగళూరు బస్టాండ్ పల్లి, మదనపల్లి జిల్లా జనసేన పార్టీ కార్యాలయం వరకు ఘనంగా ధన్యవాద్ బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం బైక్ ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలు, నాయకులతో కలిసి కార్యకర్తలకు భోజన సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు అమరనారాయణ, మదనపల్లి సీనియర్ నాయకులు శ్రీరామ రామాంజనేయులు, పీలేరు నియోజకవర్గ నాయకులు నక్క గోపాలకృష్ణ, కలప రవి, తంబలపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు సద్దికూటి హరినాథ్, శెట్టి రాజేష్, సయ్యద్ బాషా, మదనపల్లి నియోజకవర్గ నాయకులు చంద్ర కాలనీ రాజా, వసీమా అక్రమ్, జాఫర్, అయాజ్, రతీష్, విద్యానరేష్, మనోజ్, జనసేన పార్టీ వీర మహిళ నాయకురాలు సునీత, శోభ, భవ్య, భారతి, భామునిక మరియు జనసేన పార్టీ యువ నాయకులు రేవంత్, లీలేష్, రామానుజులు, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. 6 సంవత్సరాల క్రితం అన్నమయ్య మదనపల్లిని జిల్లా కేంద్రం చేయాలని మొట్టమొదట ఈ పోరాటాన్ని ప్రారంభించింది జనసేన పార్టీ మనమని మరొకసారి తెలియజేస్తూ, మదనపల్లి జిల్లా కోసం మనం చేసిన పోరాటాన్ని గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోయినా నేడు మన ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మా అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పేద ప్రజల ఆశాజ్యోతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆపద్బాంధుడు పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈరోజు మదనపల్లి జిల్లా అనేది జిల్లా కేంద్రంగా ఏర్పడడం జరిగింది. ఈరోజు అన్నమయ్య మదనపల్లి జిల్లా అనేది రియాలిటీ. దానికి గాను పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మదనపల్లి పట్టణ పుర వీధుల మీదుగా మదనపల్లి పట్టణం మొత్తం ఈరోజు ఒకే ఒక పాటతో మోరుమోగింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మదనపల్లి జిల్లాని రియాలిటీ చేసినందుకు గాను మదనపల్లి జిల్లా ప్రకటించామని జనసేన నాయకులు మైఫోర్స్ మహేష్ ఆధ్వర్యంలో చేసిన ధన్యవాద్ ర్యాలీని వ్యతిరేకిస్తూ సిపిఐ, బీఎస్పీ, కాంగ్రెస్, బహుజన సేన ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లి ప్రజలు ఆకాంక్షను, మదనపల్లి చరిత్రను అవమానించే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. జనసేన పార్టీ నాయకులు అన్నమయ్య మదనపల్లి జిల్లాగా కూటమి ప్రభుత్వం ప్రకటించినందుకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నేడు ధన్యవాద్ ర్యాలీ పెట్టడం సరైనది కాదని, కూటమి ప్రభుత్వం మదనపల్లి చరిత్రను అవమానిస్తూ మదనపల్లి జిల్లా కేంద్రానికి అన్నమయ్య పేరు పెట్టి మదనపల్లిను అవమానించినందుకు ధన్యవాద్ ర్యాలీ అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం మదనపల్లిని జిల్లాగా ప్రకటించలేదని, వారు ప్రకటించిన 2 కొత్త జిల్లాలు మార్కాపురం, రంపచోడవరం అని గత ప్రభుత్వ హయాంలో ప్రకటించిన అన్నమయ్య జిల్లాను కొనసాగిస్తూ మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటించారని అన్నారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాయచోటి జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి కూటమి ప్రభుత్వం మార్చినప్పుడు రేపు ప్రభుత్వం మారితే అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లి ఉంటుందా, ఊడుతుందా అర్థం కాని పరిస్థితిని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మదనపల్లి ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేసిందని, ఈ విషయాన్ని కప్పపుచ్చుకోవడానికి ఒకవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు, మరొక వైపు జనసేన పార్టీ నాయకులు రకరకాల పేర్లతో ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, కూటమి ప్రభుత్వం చెప్పేటువంటి అబద్ధాలను నమ్మే పరిస్థితుల్లో మదనపల్లి ప్రజలు లేరని, కూటమి ప్రభుత్వానికి రాబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెబుతారని అన్నారు. మదనపల్లి జిల్లా కోసం కలిసొచ్చే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మదనపల్లి జిల్లా సాధన కోసం నిరంతర పోరాటానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్, బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీచందు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కె మురళి, బీఎస్పీ నాయకులు బాలాజీ, సిపిఐ పట్టణ కార్యదర్శి మాధవ్ పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లాలో మదనపల్లి కేంద్రంలో, మళ్ళీ చెప్తున్నా, అన్నమయ్య జిల్లాలో మదనపల్లి కేంద్రంలో ఈ రోజున జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని ధన్యవాద్ ర్యాలీ చేశారు. జిల్లా కేంద్రాన్ని ప్రకటించినందుకు అని ఈరోజు ర్యాలీ చేశారు. ఆ ర్యాలీ సహేతుకంగా లేదు అనే విషయాన్ని వాళ్ళు మొదటి ప్రకటన చేసిన రోజే బహుజన సేనగా నా అభిప్రాయాన్ని వాళ్ళకు ఫేస్బుక్ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. అఫ్కోర్స్ దాన్ని డిలీట్ చేసుకున్నారు. ఏదేమైనప్పటికీ మదనపల్లి జిల్లా అనేది
మదనపల్లి జిల్లా పేరు యొక్క అస్తిత్వంతో ముడిపడి ఉన్నటువంటి అది ఆత్మగౌరవ సమస్యగా ఉండదు. మీరు మదనపల్లి జిల్లాని ప్రకటించే క్రమంలో నెల రోజుల ముందు క్యాబినెట్ తీర్మానం కానీ, ఆ తీర్మానంతో చాలామంది మదనపల్లి ప్రజల్లో సంతోషాలు కానీ, అదే నేపథ్యంలో ముఖ్యమంత్రి గారే స్వయంగా 29 జిల్లాలు చేస్తున్నాము, మదనపల్లి ఇంకా మిగతా 2 జిల్లాల పేర్లు చెప్పడంతో మరింత సంబరాలకు నోచుకొని స్వయాన షాజహాన్ బాషా ఎమ్మెల్యే గారు ఓ పెద్ద ర్యాలీ చేసి విజయోత్సవ సంబరాలు కూడా బెంగళూరు బస్టాండ్లో జరుపుకున్నాం. 2-3 సందర్భాల్లో కూడా జరుపుకోవడం జరిగింది. కానీ ఆ సంబరాల ఉత్సాహము, ఆశలు అన్నీ కూడా ఒక 15-20 రోజులు అయితేనే అవన్నీ నీరు గారిపోయేలా 3 జిల్లాలు చేయట్లేదు, 2 జిల్లాలే చేస్తున్నామని చెప్పేసి రాయచోటిలో ఉన్నటువంటి జిల్లా సెట్టింగును మదనపల్లి ప్రాంతానికి మార్చారు. దీనివల్ల ఏ ప్రాంత ప్రజలు కూడా సంతృప్తికరంగా లేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పింది. జనసేన పార్టీలో ఈరోజు మదనపల్లి పరిణామం చూస్తూ ఉంటే నవ్వు వచ్చే పరిస్థితి. మదనపల్లి జిల్లా కోసం సంవత్సరాల పాటు పోరాడింది ఎవరు, ఇచ్చింది ఎవరు, ధన్యవాదాలు ఎవరు అడుగుతున్నారు, ఎవరిని అడుగుతున్నారు? ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఇదేదో ఇంట్లో పండగలాగా, ఇంట్లో పండగ అయితే వాళ్ళు ఇష్టం వచ్చిన రోజు ఇష్టం వచ్చిన వాళ్ళు పిలుచుకొని చేసుకోవచ్చు. ఒక రాష్ట్రంలో ప్రధాన భాగమైనటువంటి జిల్లా గురించి ఎట్లంటే అట్లా కార్యక్రమాలు చేయడం, దాన్ని అధిష్టానం చూస్తూ నవ్వుకొని గమనించుకోవడం ఇది కరెక్ట్ కాదు. మదనపల్లి జిల్లా కోసం పోరాడిన వివిధ రాజకీయ పార్టీలు కానీ, ఒక్క వైసీపీ తప్ప మదనపల్లిలోని రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రతి ఒక్కరూ పోరాడితే వచ్చిన మదనపల్లి జిల్లాను, ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేస్తే వచ్చిన మదనపల్లి జిల్లాను, వచ్చిన తర్వాత ఇదే ప్రభుత్వం మదనపల్లి ప్రజల నమ్మకాన్ని, మనోభావాలు దెబ్బతీసే విధంగా మదనపల్లి జిల్లా కాకుండా అన్నమయ్య జిల్లా కేంద్రం మార్చే విధంగా నిర్ణయం తీసుకొని ఒకే ఒక రోజులో జిల్లాను నిర్ణయించడం, దాని మీద మేము పోరాడతామంటే కృతజ్ఞత రాలి. ఇది కరెక్ట్ కాదు. మదనపల్లి జిల్లాగా ప్రకటించే వరకు మదనపల్లి జిల్లా కోసం మదనపల్లి ప్రజలు, మదనపల్లిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పోరాడి తీరాల్సిన విషయం ఇది. అలాంటిది మదనపల్లి అన్నమయ్య జిల్లా అని చెప్పి ఈరోజు జనసేన నిర్వహించినటువంటి ధన్యవాద ర్యాలీని మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ సంకేతం పంపిస్తుందో ప్రజలందరూ ఖచ్చితంగా గమనిస్తున్నారు. ఈ సందర్భంగా మొట్టమొదటిగా జనసేన నాయకులకి, అదేవిధంగా టీడీపీ నాయకులకి ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాం. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం ప్రకారం అన్నమయ్య జిల్లాను మదనపల్లికి నేమ్ పెట్టడం జరిగింది. కానీ ప్రజలందరికీ అర్థమవుతుంది, అన్నమయ్య జిల్లా పేరు మాత్రమే మారలేదు, కానీ మదనపల్లికి ఉన్న ఘన చరిత్ర కానీ, మదనపల్లికి ఉన్నటువంటి అనేకమైనటువంటి మంచి మంచి సౌలభ్యాలు కానీ దృష్ట్యా ఇవన్నిటి పెట్టుకుంటే మదనపల్లి ప్రజలకు టీడీపీ కూడా తీవ్రమైన అన్యాయం అయితే చేస్తోంది. ఏ విధంగా అంటే కేంద్రం అయితే మదనపల్లికి చేరింది, కానీ జిల్లా అయితే మదనపల్లికి ఇంకా రాలేదని చెప్పేసి మదనపల్లి ప్రజలందరికీ ఖచ్చితమైనటువంటి నిర్ణయం అయితే వాళ్ళందరికీ తెలుసు. బహుజన సమాజ్ పార్టీ తరపున ఈరోజు కూటమి ప్రభుత్వానికి, అదే జనసేన పార్టీ నాయకులకి ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాం. మదనపల్లి నియోజకవర్గ ప్రజలను అయితే మభ్యపెట్టే పరిస్థితి కానీ, మోసం చేసే పరిస్థితులు కానీ, ఇలాంటి కార్యక్రమాలు మానుకోవాలని బహుజన సమాజ్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ జై భీమ్, జై భారత్. మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్డ్ యూబీ విశ్వవిద్యాలయం వారు అనంతపురం దానిమ్మ పండ్లకు భౌగోళిక సూచిక ట్యాగ్ కోసం అధికారికంగా దరఖాస్తు సమర్పించబడిందని వైస్ ఛాన్సలర్ డాక్టర్ శివరాజ్ అన్నారు. యూనివర్సిటీలోని మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ మద్దతుతో అనంతపురం దానిమ్మ పండ్లకు భౌగోళిక సూచిక ట్యాగ్ కోసం అధికారికంగా దరఖాస్తు సమర్పించబడిందని ఆయన అన్నారు.
అనంతపురం దానిమ్మ పండ్లకు ప్రత్యేక గుర్తింపు ఉందని, దానిమ్మ పండ్ల ముదురు ఎరుపు రంగు గింజలు, అధిక రసం, సమతుల్యమైన తీపి, తేలికపాటి పులుపు, మెత్తని గింజలు మరియు ఎక్కువ కాలం నిల్వ ఉండే గుణాలకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఈ లక్షణాలు అనంతపురం ప్రాంతం యొక్క ప్రత్యేక వ్యవసాయ వాతావరణ పరిస్థితులతో ముడిపడి ఉన్నాయని ఆయన అన్నారు. అనంతపురం దానిమ్మ సాగుదారులు మరియు ఉత్పత్తిదారుల సంఘం చెన్నైలోని భౌగోళిక సూచికల రిజిస్ట్రీ ఐపీఆర్ కార్యాలయానికి జీఐ దరఖాస్తును సమర్పించిందని ఆయన అన్నారు. ఈ దరఖాస్తు అనంతపురం దానిమ్మ పండ్లను అనంతపురం భౌగోళిక ప్రాంతానికి ప్రత్యేకంగా సంబంధించిన ఒక విలక్షణమైన వ్యవసాయ ఉత్పత్తిగా అధికారిక గుర్తింపు కోరుతోంది అని ఆయన అన్నారు. ఈ ప్రక్రియ తమ యూనివర్సిటీ నుంచి జరగడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. దీని ద్వారా జీఐ రక్షణ ఉత్పత్తి పేరు దుర్వినియోగాన్ని నిరోధించడానికి, నిజమైన సాగుదారులకు మెరుగైన ధర లభించేలా చూడటానికి మరియు అనంతపురం దానిమ్మ పండ్ల దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్ విలువను పెంచడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు. ఈ రిజిస్ట్రేషన్కు దోహదపడిన అవని ఫార్మ్ ల్యాబ్ టెక్నాలజీస్, ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్, అనంతపూర్ మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ మరియు మిట్స్ R&D సెల్ యొక్క చురుకైన ప్రయత్నాలను మిట్స్ యూనివర్సిటీ వ్యవస్థాపక ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి అభినందించారు. ఈ కార్యక్రమంలో అడ్వైజర్ అండ్ డాక్టర్ తులసిరామ్ నాయుడు, అసోసియేట్ డిఆర్ఎన్ డాక్టర్ పి శివయ్య, అధ్యాపక సభ్యులు, ఉత్పత్తిదారుల కంపెనీ ప్రతినిధి బి సర్వేష్ మరియు ఇతర వాటాదారులతో పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.